Welcome to Shanta Lakshmi IAS Academy Prelims Punch 2021 series. ఈ సిరీస్ లో మనం సబ్జెక్ట్ వైజ్ మంత్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ప్రిలిమ్స్ 2021 కవర్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోలో జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ పాలిటీ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ డిస్కషన్, రివ్యూ పిటిషన్ అండ్ క్యూరేటివ్ పిటిషన్. రివ్యూ పిటిషన్ అండ్ క్యూరేటివ్ పిటిషన్ ఈ ఇయర్ 2021 ప్రిలిమ్స్ కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రీసెంట్ గా సుప్రీం కోర్ట్ హ్యాస్ రిఫ్యూజ్డ్ టు రివ్యూ ఇట్స్ 2018 జడ్జ్మెంట్ విచ్ డీక్రిమినలైజ్డ్ అడల్టరీ. అండ్ ఆల్సో రివ్యూ పిటిషన్ అండ్ క్యూరేటివ్ పిటిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లాస్ట్ ఇయర్ నిర్భయ కేసులో కూడా ఈ టూ పిటిషన్స్ అనేది యూజ్ చేశారు అండ్ సుప్రీం కోర్ట్ దాన్ని రిఫ్యూజ్ చేసింది. సో అందుకని మనం రివ్యూ పిటిషన్ అండ్ క్యూరేటివ్ పిటిషన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ రివ్యూ పిటిషన్. వాట్ ఈజ్ అ రివ్యూ పిటిషన్? రివ్యూ అంటే మళ్ళీ చూడడం. అంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఎనీ ఆఫ్ ఇట్స్ జడ్జ్మెంట్స్ ఆర్ ఆర్డర్స్ అండర్ ఆర్టికల్ 137 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ పాయింట్ మనకి ప్రిలిమ్స్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ 2019లో మనకి ఆర్టికల్ 142 గురించి అడిగారు. అది ఆర్టికల్ 142 దేని గురించి అని 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో సిమిలర్ వేలో రివ్యూ పిటిషన్ అనేది 2 years లో చాలా సార్లు న్యూస్ లో వచ్చింది కాబట్టి అదే క్వశ్చన్ అదే ఫార్మాట్ లో అడిగే ఛాన్స్ ఉంది. లైక్ ఆర్టికల్ 137 దేని గురించి, లేదు అంటే సుప్రీం కోర్ట్ పవర్ టు రివ్యూ ఇట్స్ జడ్జ్మెంట్ అనేది ఏ ఆర్టికల్ కింద వస్తుంది అని చెప్పి మనకి ప్రిలిమ్స్ లో అడిగే ఛాన్స్ ఉంది. సో రిమెంబర్ ఇట్స్ ఆర్టికల్ 137. దెన్ వాట్ ఈస్ ద స్కోప్ ఫర్ రివ్యూ? స్కోప్ అంటే ఏంటి? పరిధి. ఎక్కడి వరకు ఈ రివ్యూ అనేది యూజ్ చేయొచ్చు అంటే, ద కోర్ట్ హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ రూలింగ్ టు కరెక్ట్ ఎ పేటెంట్ ఎర్రర్, నాట్ మైనర్ మిస్టేక్స్ ఆఫ్ ఇన్కాన్సిక్వెన్షియల్ ఇంపోర్ట్. ఇన్కాన్సిక్వెన్షియల్ అంటే ఇన్సిగ్నిఫికెన్స్ ఆర్ ఇర్రెలవెంట్, ఇల్లాజికల్. మైనర్ మిస్టేక్స్ అనే ఏవైతే ఇర్రెలవెంట్ ఉన్నాయో అవి కాకుండా పేటెంట్ ఎర్రర్ అంటే చాలా పెద్ద ఎర్రర్ అయి ఉంటేనే రివ్యూ చేస్తారు సుప్రీం కోర్ట్ అని చెప్పి దాని స్కోప్ అన్నమాట. దెన్ when a review takes place, the law is that it is allowed not to take fresh stock of the case. అంటే మళ్ళీ ఆ కేసు అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వదు, కానీ టు కరెక్ట్ గ్రేవ్ ఎర్రర్స్ దట్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ద మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్. ఓన్లీ ఏవైతే గ్రేవ్ ఎర్రర్స్ ఉన్నాయో అవి కరెక్ట్ చేయడానికి మాత్రమే రివ్యూ పిటిషన్ అనేది యూజ్ చేస్తారు. వెన్ దట్ గ్రేవ్ ఎర్రర్ లెడ్ టు మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్. ఇదే థింగ్ ని 1975 రూలింగ్ లో జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు చెప్పారు. దట్ ఏ రివ్యూ కెన్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ వెన్ ఏ పేటెంట్ మిస్టేక్ ఆర్ గ్లేరింగ్ ఒమిషన్ హ్యాస్ క్రెప్ట్ ఇన్ ఎర్లియర్ బై జ్యుడిషియల్ ఫాలిబిలిటీ. ఫాలిబిలిటీ అంటే మిస్టేక్. జ్యుడిషియల్ గా ఏమైనా మిస్టేక్ అయితేనే ఇలాంటి రివ్యూ అనేది చేయగలుగుతామని చెప్పి 1975 రూలింగ్ లో చెప్పారు. దెన్ హూ కెన్ ఫైల్ ఎ రివ్యూ పిటిషన్? అంటే ఇప్పుడు మనం చేయొచ్చా, మనలాంటి నార్మల్ పర్సన్ చేయొచ్చా, లేదు అంటే ఆ కేసులో ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారా అంటే, యాజ్ పర్ ద సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ద సుప్రీం కోర్ట్ రూల్స్, ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ బై ఎ రూలింగ్ కెన్ సీక్ ఎ రివ్యూ. బికాస్ ఇప్పుడు 2018 జడ్జ్మెంట్ లో ఇచ్చిన అడల్టరీ కేస్ కి మళ్ళీ 2020లో ఎవరైతే వేశారో సంబంధం ఉండకపోవచ్చు. అక్కడ పార్టీస్ డిఫరెంట్ ఉంటారు అండ్ 2020లో ఎవరైతే కేసు వేశారో వాళ్ళు డిఫరెంట్. సో దీని అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఓన్లీ పార్టీస్ టు ఏ కేస్ కెన్ సీక్ ఏ రివ్యూ ఆఫ్ ద జడ్జ్మెంట్. సో మనకి ప్రిలిమ్స్ లో కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది, ఇలా అడిగే ఛాన్స్ ఉంది దట్ రివ్యూ పిటిషన్ కెన్ బి ఫైల్డ్ ఓన్లీ బై ద పార్టీస్ టు ఏ కేస్ అని చెప్పి అడగచ్చు. కానీ కాదు, బికాస్ ఇట్ కెన్ బి ఫైల్డ్ బై ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ బై దట్ రూలింగ్ కెన్ సీక్ ఏ రివ్యూ. దెన్ మరి కోర్ట్ అనేది లయబుల్ ఉంటుందా టు యాక్సెప్ట్ ఎవ్రీ రివ్యూ పిటిషన్? అంటే వేసిన ప్రతి రివ్యూ పిటిషన్ ని యాక్సెప్ట్ చేయాలని కోర్ట్కి ఏమైనా లీగల్ గా రెస్పాన్సిబిలిటీ అనేది ఉందా, కంపల్సరీగా చేయాలని ఉందా అంటే, నో. Court does not entertain every review petition filed. It exercises its discretion. దాని ఓన్ డిస్క్రిషన్ అనేది యూజ్ చేయొచ్చు. అందుకనే కదా నిర్భయ కేసులో కానీ, ఇందాక చూసిన అడల్టరీ కేసులో కానీ
రివ్యూ పిటిషన్ అనేది రెఫ్యూజ్ చేశారు. ఆ రెఫ్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టే వాళ్ళు రెఫ్యూజ్ చేయగలిగారు. సో వాళ్ళ డిస్క్రిషన్ అనేది ఉంది. It exercises its discretion to allow a review petition only when it shows the ground for seeking the review. Next, రివ్యూ పిటిషన్ ఫైల్ చేయడానికి ఏమైనా టైం పీరియడ్ మెన్షన్ చేసి ఉందా అంటే ఎస్, యాజ్ పర్ 1996 రూల్స్ ఫ్రేమ్డ్ బై ద సుప్రీం కోర్ట్. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్లే ముందు ఈ రూల్స్ అని ఏదైతే ఉందో దాని గురించి ఒక చిన్న పాయింట్. సుప్రీం కోర్ట్ రూల్స్ అని ఇందాక పాయింట్ లో కూడా చూసాం కదా. అసలు ఈ రూల్స్ చేయడానికి సుప్రీం కోర్ట్ కి పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆర్టికల్ 145. రిమెంబర్ దిస్ ఆర్టికల్ ఆల్సో. ఈ ఆర్టికల్ లో ఏం చెప్తుంది అంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ ద పవర్ టు ఫ్రేమ్ రూల్స్ ఫర్ దేర్ ప్రొసీజర్. ప్రొసీజర్ అంటే టైం లిమిట్ లేదంటే గ్రౌండ్స్ చెప్పడం కానీ లేకపోతే ఎవరెవరు డెసిషన్ తీసుకుంటారు ఇలాంటి ప్రొసీజర్ అన్నమాట. కానీ విత్ ద అప్రూవల్ ఫ్రమ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అప్రూవల్ ఉంటేనే వీళ్ళు రూల్స్ చేయడానికి ఉంటుంది అండర్ ఆర్టికల్ 145. రిమెంబర్ దిస్ ఆర్టికల్. సో కమింగ్ బ్యాక్, ఈ రూల్స్ ప్రకారం ఏ రివ్యూ పిటిషన్ మస్ట్ బి ఫైల్డ్ విత్ ఇన్ 30 days. రిమెంబర్ దిస్ 30 days టైమ్ లిమిట్. ఫైల్డ్ విత్ ఇన్ 30 days ఆఫ్ ద డేట్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆర్ ఆర్డర్. ఓకే, ఇక్కడ జడ్జ్మెంట్ అంటే ఫైనల్ డెసిషన్ ఇన్ ఏ కేస్, ఇంకా ఫైనల్ అన్నమాట. అదే ఆర్డర్ అంటే ఇట్ ఈస్ అ ఇంటరిమ్ రూలింగ్, అంటే మధ్యలో ఫైనల్ డెసిషన్ ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చే ముందు ఏదైతే రూలింగ్ ఇస్తారో దాన్ని ఆర్డర్ అంటాం. సో ఈ జడ్జ్మెంట్ అండ్ ఆర్డర్ ఇచ్చిన డేట్ నుంచి 30 days లోపు మనం కనుక రివ్యూ పిటిషన్ ఫైల్ చేయాలి. దెన్ కానీ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో కోర్ట్ కెన్ కండోన్ అంటే యాక్సెప్ట్ a delay in filing the review petition if the petitioner can establish strong reasons. Strong reasons అంటే ఏదైనా అయి ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్, యాక్సిడెంట్స్, ఇంకా ఎక్సెట్రా ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. అలాంటి రీజన్స్ ఇచ్చినప్పుడు అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో డిలే చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, మరి గ్రౌండ్స్ ఏంటి? ఇందాక ఇక్కడ అనుకున్నాం కదా, ఇట్స్ ఎ డిస్క్రిషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు అలో ఏ రివ్యూ పిటిషన్ ఓన్లీ వెన్ ఇట్ షోస్ ద గ్రౌండ్స్ ఫర్ సీకింగ్ ద రివ్యూ. మరి ఆ గ్రౌండ్స్ ఏంటి అంటే 2013 రూలింగ్ లో సుప్రీం కోర్ట్ హ్యాస్ laid down 3 grounds for seeking a review of a verdict. ఆ 3 grounds ఏంటంటే, నెంబర్ 1, if the discovery of a new and important matter or evidence after exercise of due diligence which was not within the knowledge of the petitioner. అంటే ఆల్రెడీ ఆ కేసులో ఇచ్చిన నాలెడ్జ్ లో కాకుండా ఆ తర్వాత ఏమైనా న్యూ అండ్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఆర్ ఎవిడెన్స్ ఏమైనా దొరికితే అప్పుడు ఆ గ్రౌండ్ మీద రివ్యూ పిటిషన్ ఫైల్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు 2013 రూలింగ్ లో చెప్పింది. నెక్స్ట్, సెకండ్ గ్రౌండ్ ఏంటంటే వెన్ దెర్ ఇస్ ఎ మిస్టేక్ ఆర్ ఎర్రర్ అపారెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద రికార్డ్. ఓకే, ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఆ మీనింగ్ అనేది కేరళ హైకోర్టు ఒక రూలింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేసింది. దట్ an error apparent on the face of the record means on mere looking at the record which may not require any long drawn process of reasoning, then that can be said as a error apparent on the face of the record. అంటే ఆ రికార్డ్ లో అక్కడ చాలా రీజనింగ్ చేసి చాలా అనలైజ్ చేస్తేనే మనకి ఎర్రర్ వచ్చింది అన్నట్టు కాకుండా అక్కడ చూస్తేనే అర్థమవుతుంది దట్ దట్ ఆర్డర్ వాజ్ అన్ ఎర్రర్, ఇట్ వాజ్ అ మిస్టేక్ అని అక్కడ కనిపిస్తే దెన్ ఆన్ దట్ గ్రౌండ్ ఏ అగ్రీవ్డ్ పర్సన్ కెన్ గో ఫర్ రివ్యూ పిటిషన్. ఇది సెకండ్ గ్రౌండ్. Then third ground ఏంటంటే any other sufficient reason, it means a reason that is analogous. Analogous అంటే similar to other 2 grounds that were mentioned above. Okay, these are the grounds for review. Next, మరి who will hear that review petition? అంటే it will be reviewed by the same combination of judges who delivered the order or judgment that is sought to be reviewed as far as practicable or possible. ఎందుకు అన్నారు యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ అంటే ఆ బెంచ్ లో సమ్ టైమ్స్ ఏ జడ్జ్ కెన్ బి రిటైర్డ్ లేదంటే అన్అవైలబుల్ గా ఉండొచ్చు. సో యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ అనేది ట్రై చేయాలి అని చెప్పారు. ఒకవేళ అన్అవైలబుల్ కానీ రిటైర్డ్ అయ్యి ఉంటే కనుక ఆ రిప్లేస్మెంట్ అనేది సేమ్ సీనియారిటీ ఉన్న జడ్జెస్ తోనే చేయాలి అని చెప్పి ఆ రూల్స్ లో ఉన్నాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ రివ్యూ పిటిషన్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు క్యూరేటివ్ పిటిషన్. క్యూరేటివ్ పిటిషన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అంటే, ద కాన్సెప్ట్ వాస్ ఫస్ట్ ఎవాల్వ్డ్ బై ద సుప్రీం కోర్ట్
in Rupa Ashok Hurra versus Ashok Hurra case అని చెప్పొచ్చు 2002 Hurra case లో. The concept was evolved on the question whether an aggrieved person is entitled to any relief against the final judgment of the Supreme Court, even after the dismissal of a review petition. ఈ పాయింట్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. అంటే రివ్యూ పిటిషన్ వేయాలి, అది డిస్మిస్ అవ్వాలి, అప్పుడైతేనే మనం క్యూరేటివ్ పిటిషన్ వేయగలుగుతాం. లేదు అంటే మనం డైరెక్ట్ క్యూరేటివ్ పిటిషన్ వెళ్ళడానికి లేదు. సో ఫైనల్ జడ్జ్మెంట్ కి ఇంకొంచెం రిలీఫ్ ఇవ్వాలి అని చెప్పి క్యూరేటివ్ పిటిషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏ కేసులో? హుర్రా కేస్ 2002. అది తీసుకురావడానికి ఆబ్జెక్టివ్ ఆర్ టూ ఫోల్డ్స్. వన్ ఏంటంటే టు అవాయిడ్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్, నెంబర్ 2 టు ప్రివెంట్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్. దీస్ ఆర్ ద టూ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్, మరి క్యూరేటివ్ పిటిషన్ తీసుకురావడానికి ఏమైనా కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉందా, లేదంటే ఏమైనా కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ గ్యారంటీ చేస్తుందా అంటే ఎస్, బై ద సేమ్ ఆర్టికల్ 137 ఏదైతే రివ్యూ పిటిషన్ కి గ్యారంటీ ఇస్తుందో. ఎందుకంటే క్యూరేటివ్ పిటిషన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ థింగ్, దీంట్లో కూడా రివ్యూ చేస్తాం, కానీ డిఫరెంట్ స్టేజ్ లో వస్తుంది క్యూరేటివ్ పిటిషన్ అనేది. సో ఆర్టికల్ 137 రిమెంబర్, బోత్ క్యూరేటివ్ అండ్ రివ్యూ పిటిషన్. మరి దీనికి టైం లిమిట్ ఉందా టు ఫైల్ ఏ క్యూరేటివ్ పిటిషన్ అంటే దెర్ ఈస్ నో టైం లిమిట్. దిస్ ఇస్ అనదర్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ క్యూరేటివ్ అండ్ రివ్యూ పిటిషన్. అక్కడేమో 30 days రివ్యూ పిటిషన్ లో, క్యూరేటివ్ పిటిషన్ కి మాత్రం టైం లిమిట్ లేదు. అంటే జడ్జ్మెంట్ ఇచ్చిన ఇమీడియట్ గా వేయొచ్చు, లేదు అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత అయినా వేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ క్యూరేటివ్ పిటిషన్ టైం లిమిట్. దెన్ మరి క్యూరేటివ్ పిటిషన్ వేయడానికి గ్రౌండ్స్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ by the petitioner that there was a genuine violation of principles of natural justice. Remember this keyword, principles of natural justice violation అయితే then curative petition వేయొచ్చు. లేదంటే if a judge failed to disclose facts that raise the apprehension of bias, అంటే జడ్జ్ కనుక ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేయకపోతే దాని వల్ల జడ్జ్మెంట్ లో బయాస్ వచ్చినట్టయితే then you can go for a curative petition. Then it shall be specifically stated in the petition that the grounds mentioned had been taken in the review petition filed earlier and it was dismissed. So ఇందాక అనుకున్నట్టు రివ్యూ పిటిషన్ లో సేమ్ ఇవే గ్రౌండ్స్ వెళ్ళి వేయాలి అండ్ అవి డిస్మిస్ అవ్వాలి, అప్పుడే మనం క్యూరేటివ్ పిటిషన్ అనేది ఫైల్ చేయగలుగుతాము అని చెప్పి దాని గ్రౌండ్స్ అన్నమాట. నెక్స్ట్, హూ డిసైడ్స్ ఇఫ్ ఎ క్యూరేటివ్ పిటిషన్ షుడ్ బి అడ్మిటెడ్ ఆర్ నాట్ అంటే if a majority of 3 senior most judges of Supreme Court and the judges who pass the order, ఎవరైతే ఆ ఆర్డర్ ఫస్ట్ పాస్ చేశారో ఆ జడ్జెస్ ప్లస్ 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్ వాళ్ళలో మెజారిటీ కనుక అడ్మిట్ చేయొచ్చు అంటే దెన్ క్యూరేటివ్ పిటిషన్ అనేది నెక్స్ట్ ప్రొసీజర్ కి వెళ్తుంది, లేకపోతే క్యూరేటివ్ పిటిషన్ అనేది రిఫ్యూజ్ అయిపోతుంది. సో దీని అర్థం ఇండైరెక్ట్ గా డిస్క్రిషన్ అనేది ఉంది మళ్ళీ సుప్రీం కోర్ట్ కి. అందుకనే నిర్భయ కేసులో కూడా రివ్యూ పిటిషన్ రిఫ్యూజ్ చేశారు, ఎట్ ద సేమ్ టైం క్యూరేటివ్ పిటిషన్ కూడా రిఫ్యూజ్ చేశారు బికాస్ దే హ్యాస్ ద పవర్ ఆఫ్ డిస్క్రిషన్. నెక్స్ట్, ఇఫ్ అడ్మిటెడ్ హూ హియర్స్ ద క్యూరేటివ్ పిటిషన్ అంటే దీనికి కూడా సిమిలర్, సేమ్ బెంచ్ అండ్ యాజ్ ఫార్ as పాసిబుల్. ఒకవేళ అవైలబుల్ లేకపోతే ఇందాక అనుకున్నట్టు సిమిలర్ సీనియారిటీ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. సో ఇది క్యూరేటివ్ పిటిషన్. So final ga curative petition is the last resort available for redressal of grievances in Supreme Court. Remember Supreme Court అన్నిటికీ లాస్ట్ రిసార్ట్ కాదు, ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం మిగిలిపోయింది అంటే మెర్సీ పిటిషన్. ఇది ఎవరి దగ్గర వెళ్తుంది? ప్రెసిడెంట్ దగ్గరికి. కానీ సుప్రీం కోర్ట్ దగ్గర మాత్రం క్యూరేటివ్ పిటిషన్ అనేది లాస్ట్ రిసార్ట్. ఓవరాల్ గా లాస్ట్ రిసార్ట్ అనేది మెర్సీ పిటిషన్. అండ్ కోర్ట్ హ్యాస్ బీన్ వెరీ కాషియస్ ఇన్ ద యూజ్ ఆఫ్ క్యూరేటివ్ పిటిషన్. అందుకనే మనం ఇప్పటిదాకా రివ్యూ పిటిషన్ చాలా సార్లు విన్నాం, కానీ క్యూరేటివ్ పిటిషన్ అనేది వెరీ రేర్. లాస్ట్ ఇయర్ మనం విన్నాం నిర్భయ కేసులో. అందుకని ఈ ఇయర్ 2021 ప్రిలిమ్స్ లో ఇంపార్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, అడిగే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ గా సమ్మరైజ్ చేస్తే క్యూరేటివ్ పిటిషన్ రివ్యూ పిటిషన్ ని ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తుంది ఆర్ ఆర్డర్ ఇస్తుంది. Then within that 30 days you can file a review petition.
ఆ రివ్యూ పిటిషన్ ఫైల్ చేసి గ్రౌండ్ స్పెసిఫై చేసి అది డిస్మిస్ అవ్వాలి. డిస్మిస్ అయితేనే దెన్ యూ కెన్ ఫైల్ క్యూరేటివ్ పిటిషన్. కానీ క్యూరేటివ్ పిటిషన్ ఫైల్ చేయడానికి దేర్ ఈస్ నో టైమ్ లిమిట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ రివ్యూ పిటిషన్ అండ్ క్యూరేటివ్ పిటిషన్. So I hope you understood the concept. If you like our content, then please do like, share and subscribe to Shantalakshmi IAS Academy YouTube channel. Thank you.